ప్రార్థించుకుందాము రండి. దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకొనుట వలన పడిపోయిన మానవ కోటిని లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసం ఉంచు వారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణాపాయము నుండి నీవు మోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పాలివారగునట్లు అనుగ్రహింపుమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. నేటి దినము కొరకు ఏర్పాటుపడిన సువార్త పాఠము చదువుగా విందుము. పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10 నుండి 16 వరకు, 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. ఈ మాటలను బట్టి యూదులను క్షమించాలి. 10వ వచనం నుండి 16వ వచనం వరకు, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఆమేన్. సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా అతి పరిశుద్ధ విశ్వాస ప్రమాణము ఒప్పుకొందుము. అపోస్తుల విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట ఒప్పుకొందుము గాక. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరింపబడి కని అయిన మరి నుండి పుట్టి పొత్తి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడనియు జీవించు వారికిని చనిపోయిన వారికిని న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండి. ధర్మమును ఉపకారమును చేయక మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నది కనుక నామని అంగీకరించి మేము పాడుచుండగా దేవుని కొరకైన అర్పణలు అర్పించు.
దయచేసి కూర్చోండి. దేవుని ప్రియ సంగమా, మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈరోజు తన పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు మిస్టర్ కరివెల్ల గుణాకర్. ఈ వారం తన పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు శ్రీమతి దువ్వూరు జయకుమారి గారు, మాస్టర్ వై జోయల్ గారిస్, డాక్టర్ రాధయ్య గారి మనవడు, మాస్టర్ రెడ్డిపల్లి కార్తీక్, శ్రీ రెడ్డిపల్లి సురేష్ గారి కుమారుడు, శ్రీమతి రాయి శ్రీలత గారు, మిస్టర్ చక్రం చిన్ను, రోషిత్ మోజస్, శ్రీమతి చక్రం సుశీలమ్మ గారు, మిస్టర్ సాలు తరుణ్, కుమారి కుసుమే శ్రీవల్లి, శ్రీమతి నలుగురి నయోమి విజయశేఖర్ బాబు గారు, శ్రీమతి పసలాములు, మిస్టర్ ఎస్ మనోజ్ కుమార్, వీరందరికీ సంఘపక్షమున పుట్టుకదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభు సదా సంవత్సరం అంతా వీరిని ఆశీర్వదించి కాపాడును గాక. ఈరోజు ఈ వారం తమ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు శ్రీ చక్రం జాన్మేని గారు, శ్రీమతి చక్రం ఝాన్సీరాణి గారు, అలాగే శ్రీ వేలూరు పాల్గోవర్ధన్ గారు, శ్రీమతి వేలూరు మెర్సీ సలోమి గారు. వీరికి సంఘపక్షమున వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభు సదా సంవత్సరం అంతటితో నుండి కాపాడును గాక. దేవుని ప్రియ సంగమ, మరి సోమవారం నుండి సండే స్కూల్ పిల్లలకు ఎవరెవరు సండే స్కూల్ వారి పిల్లలు ఉన్నారో వారి తండ్రుల యొక్క మరి మొబైల్ ఒక మరి ప్రత్యేకమైనటువంటి గ్రూపుగా చేసి బిడ్డలకు కూడా ఏ రీతిగా మరి ఈ సెలవుల్లో బైబిల్ చదివించే విధానంలో క్విజ్ల రూపంలోనూ పరీక్షల రూపంలోనూ మరి బిడ్డలను కూడా బైబిల్ విధంలో పెంచాలనే ఉద్దేశంతో మరి ప్రత్యేకమైనటువంటి గ్రూప్ సండే స్కూల్ గ్రూప్ అని దాన్ని మరి ఏర్పాటు చేసి బిడ్డలను కూడా ఎంగేజ్ చేయాలని అనుకుంటున్నాం. తల్లిదండ్రుల దయతో బిడ్డలను మరి ఏది మరి హోంవర్క్ గా పంపిస్తారో, ఎక్సర్సైజ్ పంపిస్తారో దాన్ని ఈ బిడ్డలకు ఇళ్లలో మీరు చేయించాలని మనవి చేస్తున్నాం. దయతో మరి కార్యాన్ని వినియోగించుకోవాలి. బైబిల్ పరీక్షలు జరుగుతున్నాయి, అందరూ కూడా మరి చదవాలి, చదివించాలి. ఇది గొప్ప మరి అదృష్టకరమైనటువంటి సమయం అని మనం అనుకోవాలి. అలాగే ప్రియమైన వాళ్ళ గొలుసు ప్రార్థనలో కూడా ఇది ఒక మంచి అవకాశం, కుటుంబంగా ప్రార్థన చేయడానికి ఈ గొప్ప అవకాశాన్ని మరి ఒకవేళ లోకానికి ప్రపంచానికి చెడుగాను మనకు కూడా కొన్నిసార్లు చెడుగా అనిపించిన ఈ చెడును మంచిగానే ఆత్మీయ జీవితానికి, ఆనందకరమైన జీవితానికి మనం మలుచుకున్నట్లు ఈ సమయాన్ని వాడుకోవాలని మనం చేస్తున్నాం. ఇక్కడ 4:30కు మేము ఆరాధన ప్రారంభిస్తున్నాం. మీరు ఏ సమయంలో లేచినా మరి గ్రూపుల్లో ఉన్నటువంటి లింక్ను మీరు టచ్ చేస్తే మరి ఆయా సమయంలో ఆరాధనలో పాల్గొనవచ్చునని మనం చేస్తున్నాం. మీ అందరికి కూడా వందనాలు. మనం అందరం కలిసి కీర్తన సంఖ్య 282 చరణాలు పాడుకుందాం. 282 దేవుండే నన్ను నడుపును 2 చరణాలు పాడుకుందాం. Oh
తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన మూలవాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఏడాగున ఎరుగును, నేను తండ్రిని ఏడాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన స్వామి, ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. నా తండ్రి, ప్రతికూల వాతావరణంలో సమస్త మానవాళి హృదయం ఎరిగిన గొప్ప దేవుడా, మా అందరితో మీరు మాట్లాడమని, ఈ మాటల చేత మమ్మల్ని బలపరచుమని, సరిచేయమని, నీ దీవెనకు కారణమగు జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము స్వామి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన అందరికీ, గృహాలలో కూడి ఉన్నటువంటి సభ్యులందరికీ, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఈ ఆరాధనతో ఏకీభవించుచున్న అందరికీ మనసారా వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు సన్నిధానంలో నుండి మీ దీవెనలో అందించుచున్న దేవుని వలన మీరు దీవింపబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకొనుచు ఉన్నా. దేవుని ప్రియ సంగమా, మరి మార్టిన్ లూథర్ గారు మన సంఘ పెట్టడం గురించి మనకు బాగా తెలుసు. ఆయన జీవితంలో జరిగినటువంటి పలు సంఘటనలో ఒక సంఘటన అతి ఎక్కువగా చెప్పబడేటటువంటి ఒక సంఘటన మరి పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేంటంటే, ఆయన మతోద్ధారణ ప్రారంభించాలి, సంఘములో ఉన్నటువంటి తప్పులను దిద్దాలి అనేటువంటి సందర్భాల్లో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇన్ని అన్నిగా చాలా సమస్యలు, ప్రాణాపాయ పరిస్థితులు తాను ఎదుర్కొన్నాడు. అలాంటి సందర్భంలో ఒకసారి ఎంతైనా శరీరంలో కదా, తను మించినటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి బాధతో తను ఒక మూలలో కూర్చొని మరి చాలా చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. సమయానికి భోజనం చేయట్లేదు, ఏం చేయాలనేటువంటి బాధతోనే ఒక మూలలో ముడుచుకొని పడుకుంటూ ఉంటే, మరి ఎంతకీ తను ఆ బాధలో నుండి బయటకు రాకపోయేసరికి ఈ భార్య క్యాథరిన్, మరి మార్టిన్ లూథర్ గారి భార్య, ఇతన్ని ఎలాగూ మరి ధైర్యపరచాలి, ఎట్లా ముందుకు సాగించాలనేటువంటి ఆలోచన కలిగి ఆలోచించి చంసేపటికి ఒక నల్లని అంగీ వేసుకొని, మరి నల్లని కోటు వేసుకొని మార్టిన్ లూథర్ దగ్గరికి పోయి నిలబడింది. మనందరికి బాగా తెలిసింది. మార్టిన్ లూథర్ గారు ఏంటండి అని భార్య అడగగానే చూసిన వెంటనే నల్లని కోటు ధరించి నిలబడి ఉంటే, మరి తన భార్యను చూసి షాక్ అయ్యి, ఏంటమ్మా నల్ల కోటు, మరి దుఃఖానికి గుర్తుగా నల్లని కోటు ధరించావే, ఎవరు చనిపోయారు అని అడుగుతూ ఉంటే, ఆమె దుఃఖంతో ఉన్నట్టు మరి దీనమైనటువంటి స్వరంతో, మన ఆత్మమిత్రుడు, మనం ఎవరిని నమ్ముకున్నామో వాడు, ఇక ఆయన తప్ప వేరొకడు లేడు అని అనుకున్నామో, మన సమీప బంధువు చనిపోయాడు అని చెప్పింది. ఏం చెప్తున్నావు, ఎవరు అని పలుమార్లు అడుగుతూ ఉంటే, అనండి, ఎవరి కొరకు మనం పోరాడుతున్నామో, ఎవరు దేవుడు అని అనుకున్నామో ఆ మహాప్రభు యేసు క్రీస్తు చచ్చిపోయినాడు అనింది. తను ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయినాడు అనే మాట విన్నాడో, మార్టిన్ లూథర్ గారికి అదంటే అంత మాట, యేసు చనిపోయిన వాడు కాదు, తాను చనిపోయి మరి గెలిచినటువంటి వాడు అని చెప్తున్న మాటను బట్టి, అలాగైతే యేసు క్రీస్తు చనిపోయి చావును గెలిచి లేచాడనే నమ్మకం ఉంటే వీరెందుకు ఇలాగ బాధతో చింతతో ఇక ఎవరు లేదన్నట్టు దీనంగా కూర్చున్నారు? మరి గెలిచి లేచినటువంటి యేసు నీ జీవితాన్ని గెలవనివ్వడా? నీ సమస్యను ముందుకు సాగించి గెలవనియడా? సమస్యల్లో జయమివ్వడా అనే మాట మరి ఒక్కసారిగా ఆయన ఉలిక్కి పడలేసింది. అవును కదా, నా యేసు జయించినటువంటి దేవుడు, నా యేసు మరణాన్ని ఓడించినటువంటి రక్షకుడు, అతి గొప్ప దేవుని కొరకు పోరాడుచున్న నేను దిగులు పడటం సబబు కాదని లేచి ధైర్యం పొంది తన కార్యానికి ముందు వెళ్ళాడట. విభిన్న వల్ల చాలా సార్లు మరి ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో చాలా మంది హృదయ వేదనతోనూ ఏమైపోతాము అనే బాధ, చింత, పలు రకాలుగా బాధపడుతున్నటువంటి జనాలు ప్రభువు నమ్ముకొని కూడా ఇంకా చింతలోనే ఏమైపోతాము అనే వేదన బాధల్లో
వారు అనేకులు ఉన్నారు. గత వారం మనం చూసాం ప్రేమైన వాళ్ళరా, శిష్యులందరూ కూడా తలుపు మూసుకొని భయపడి దాక్కున్నారు అనేటువంటి మాట. వారికి భయం సంభవించింది. అందుకే యేసుక్రీస్తు పలుమార్లు మరి మీకు సమాధానం కలుగును గాక అని, భయపడవద్దు మీకు సమాధానం కలుగును గాక అనే మాట అన్నాడంటే, వారి హృదయ కలవరపాటుని ఎరిగినటువంటి యేసు క్రీస్తు, వారి హృదయంలో ఉన్నటువంటి భయాందోళనను ఎరిగినటువంటి యేసు క్రీస్తు భయము లేని జీవితాన్ని జీవించినట్లు మీకు శుభము కలుగునగాక, మీకు శాంతి కలుగునగాక అనేటువంటి మాటలు పలుమార్లు ఉచ్చరించినట్టు మనం చూస్తున్నాం. అందుకే గత వారం మనం చూస్తున్నాం, మరి మరియా మార్తలు వచ్చినటువంటి వారు ఎవరు కూడా యేసు లేచాడంటే నమ్మలేకపోయారు. వారు సమాధుల్లో వెళ్ళి మరి వెతికారు అనేటువంటి మాటను మనం చూసాం. ఎందుకంటే లేవడం మన మరణాన్ని ఓడించడం అనేది అసాధ్యం కాబట్టి, తన 3.5 సంవత్సరాలు తన అద్భుత కార్యాలను చూసిన వారందరూ ఎవరు కూడా యేసు చెప్పిన మాటను వారు మరి నమ్మలేకపోయారు. అందుకే పేతురును చూసి ఆయన అన్నాడు కదా, నడిచి రా అని చెప్పినటువంటి పేతురు 4 అడుగులు ముందుకు సాగగానే సముద్రంలో నడిచి ముందుకు సాగుతూ ఉంటే, ఎక్కడో వీచుతున్న గాలిని చూసి ఈ గాలి నన్ను ఏం చేస్తుందో అని గాలిని చూసి భయపడినటువంటి పేతురుని చూసి, అల్ప విశ్వాసి సందేహమేళ, నిన్ను పిలిచిన వాడు నేనుండగా, నీ ముందు నిలబడినటువంటి వాడు నేనుండగా, నీ పక్కన వీచుతున్న గాలిని చూసి భయపడనేలా అనేటువంటి మాట, అల్ప విశ్వాసి అనేటువంటి మాట. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా అదే మాట అంటారు. ఇంకనూ మరి నమ్మలేకపోయి ఉన్నారా, మరి ఇంకనూ ఆర్ యు నాట్ ఏబుల్ టు స్టిల్ ఆర్ యు నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇన్ మీ, ఇంకనూ నమ్మలేకపోయి ఉన్నావా, మరి నీలోనే ఉంటూ నీ పడవలోనే ఉంటూ గాలి తుఫాన్ల కంటే మరి నేనున్నానని, మరి నీకు వచ్చే చింత నాకు కూడా కలుగుతుందని నమ్మలేక ఉన్నావా, నీతో ఉన్నటువంటి వాడు సమస్తాన్ని జయించగలవాడు అని నమ్మలేక ఉన్నావా, ఇంకనూ నమ్మలేక ఉన్నావా అని. ఇంత అద్భుతాలు చూసిన తర్వాత నమ్మలేకపోతున్నారా శిష్యులారా అని అపనమ్మకం కలిగినటువంటి, చింతలేదా ప్రభు అని ఎదురు చూస్తున్నటువంటి అడుగుతున్నటువంటి శిష్యులను చూసి యేసు చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. అందుకే ప్రేమల వల్లరా, ఎన్ని సమస్యలనే రాని, మన చుట్టూ ఎన్నైనా జరగని, ఎన్ని ఉన్నా సరే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకం మనం ఉండాలి. పరిస్థితులను బట్టి కాదు, మనం నమ్మినటువంటి కనబడని దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా జీవిత నావలో ఉన్నాడు. కాబట్టి వైశ్యుడై మరి నేను ఎందుకు చింతించాలి అంటే, యేసు లేవలేక ఉంటే, అసమర్థుడైనటువంటి క్రీస్తునందు నేను నమ్మికించి ఉంటే భయపడాలి. కానీ ఆయన చావును లేచినటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందుకే పోయిన ఆదివారం పేరు క్యాజుమోడిగేసితే అనేటువంటి అంటే, చిన్న బిడ్డలను పోలి లైక్ న్యూ బోర్న్ బేబీ అని అంటాం. నమ్మకంలో ఎట్లా ఉండాలంటే, ఒక చిన్న బిడ్డ తన తల్లి మీద ఎంత నమ్మకం ఉంటుందో, బిడ్డలు ఎప్పుడు కూడా తల్లి ఏ చెప్పినా నమ్ముతుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఒక బిడ్డలో ఒక తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం కలిగి ఉంటుందో, మరి ఎంత పరిశుద్ధత కల్మషం లేనటువంటి నమ్మకం ఉంటుందో, ప్రతి విశ్వాసి కూడా దేవుని మీద పసిబిడ్డను పోలినటువంటి నమ్మకము కలిగి ఉండాలి. We must depend completely upon the God. దేవుని మీద ప్రతి విషయాన్ని, ఏ విషయమైనా సరే, ఈ విషయంలో ఎట్లా నమ్మగలం, ఈ విషయంలో ఎట్లా దేవుని నమ్మగలం అని చెప్పడానికి లేదు. ప్రతి విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సారా ఈ నవనేల యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదా అని, ఏదైనా ఉందా అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమిన వారా, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే నమ్మకం లేకపోతే చింత ఎక్కువ అవుతుంది. చింత ఎక్కువైతే విశ్వాస బలహీనమైతుంది. విశ్వాసం బలహీనమైతే కాలమంతా కూడా భయభ్రాంతులతో బ్రతకవలసిన జీవితము ఆవరిస్తారు. భయం లేనటువంటి జీవితాన్ని, ధైర్యం కలిగినటువంటి జీవితాన్ని, విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే విశ్వాసం బలపడాలి. విశ్వాసం బలపడాలంటే మరి ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నామో ఆయన ఆ గొప్ప దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి చింతించవద్దు. ఎందుకు చింతించవద్దు అంటే, ఈ వారం ఆదివారం పేరు కూడా మిసిరే కాగియాస్ డోమిని, మిసిరే కాగియాన్ డోమిని అనేటువంటి మాట అన్నారంటే, ప్రభువుని కనికర హృదయము, ఆయన కనికర హృదయం కలిగినటువంటి వాడు. ఆయన ఈజ్ ద కంపాషనేట్ గాడ్. ఆయన హృదయము కరిగిపోయేటటువంటిది, కనికరం కలిగినటువంటిది.
మిసిరేకాన్యాస్తోమిని అంటే దేవుని కనికర హృదయము అనేటువంటి మాట. ఎంతో మందిని భిక్షకాలను చూసి, అపాయంలో బాధలో ఉన్నటువంటి వారిని చూసి మనం అందరం కూడా కనికర పడతాం. అంటే సింపతి అనేటువంటి మాట అంటాం. అయితే దేవుని హృదయము సింపతి కాదని ఎంపతి అనేది ఏంటంటే చూసి అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోయేటటువంటి కనికరం కాదు, తన జీవితాన్ని సహితం సమర్పించి లేవనెత్తేటటువంటి మరి కనికరము యేసుక్రీస్తు లేదా దేవుని కనికరం. ప్రేమ వల్ల అందుకే కంపేషన్, ఈ కేర్ విత్ ద ప్యాషన్. అండ్ వాట్ ఈస్ ద ప్యాషన్? ఏ కనికరం, ఏ యొక్క వృత్తితో వచ్చాడు? చూచిన ప్రతి వారు అధ్వానపు దరిద్ర స్థితిలో పాప స్థితిలో పడి ఉన్న ప్రతి వారి మీద కనికరపడి తన చేతినిచ్చి లేవనెత్తడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. అందుకే లోకం ఎంతో ప్రేమించును. ఆయన హృదయం ఎంతటిది అంటే, ఆయన ప్రేమ ఎంతటిది, ఆయన కనికరంలో పుట్టిన ప్రేమ వర్ణించలేనటువంటిది. ఎంతగా అంటే సిలువే దానికి సాదృశ్యము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, కనికరము అంటే చూచి చేతిని అందించి లేవనెత్తటువంటి వారు. మనమందరం కూడా భిక్షగాలను చూసి అయ్యో పాపం అని నాని వేసి డబ్బులు ఇచ్చి ముందుకు పోతాం. తాను ఎప్పుడు భిక్షగాన్ని చూసినా, ఎవరో దరిద్రులు చూసినా తాను భిక్ష వేసి వెళ్ళినటువంటి వాడు కాదు, కాలమంతా కూడా ఇంకొకరికి భిక్ష వేసే రీతిలో మరంటే భిక్షగాన్ని గొప్పవాడిగా భాగ్యవంతుడిగా చేసినటువంటి కనికరము యేసుక్రీస్తు యొక్క గొప్ప కనికరం. యేసుక్రీస్తును పంపిన దేవుని యొక్క కనికరము అది వర్ణించవీలు లేనటువంటి కనికరం. భయపడవద్దు, చింతించవద్దు. ఎందుకంటే మరి తన ప్రాణాన్ని ఇవ్వగలిగినంత ప్రేమ నీ మీద ఉన్నటువంటి వాడు ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోకుండా పోతాడా? ఆయన కనికరము కలిగిన దేవుడు. ఏడుస్తా ఉంటే చూసే దేవుడు కాదు, వేదన పడతా ఉంటే ఆనందించే దేవుడు కాదు. ఆయన మన చింతను సంతోషంగా మార్చడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన చింత కలిగినటువంటి అంటే మనల్ని బట్టిన చింత. పేతురు భక్తులు చెప్తారు కదా, చింతించవద్దు, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు చింతించవద్దు? నా గురించి నేను చింతించకపోతే నా కొరకు ఎవరు చింతిస్తారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అయితే నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ భారం ఆయన మీద మోపడేదంటే ఆయన మీ కొరకు చింతించుచున్నాడు. ఒకడు మన కొరకే చింతించడానికి లోకానికి వచ్చాడు. ఆయన చింతించుచుండగా నీకెందుకు చింత అనే మాటను మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, సమయం కొద్దిగా ఉంది, వేగం పోవాల్సింది. కాబట్టి కనికరం కలిగినటువంటి హృదయం, మరి ఆయన గొప్ప హృదయం ఎలాంటిది, ఎంతటిది అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, నేను మరి గొప్ప కాపరిని, నేను మంచి కాపరిని, నేను గొర్రెల మంచి కాపరిని అనే మాట మనం ఎన్నడూ మరి ఎప్పుడు కూడా వినవలసినటువంటి మాట. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడంటే, చెడ్డ కాపరులను నమ్ముకొని ఉన్నారు, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా చెడు కాపరులు ఉన్నారు. మీరు ఇంతవరకు చూచినా, ఇంతవరకు వారి వలన అనుభవించుచున్నా, ఇంతవరకు కాపరులను చెప్పబడినటువంటి అనేకుల కంటే మరి అనేకులు మరి చెడు కాపరులు, నేను మంచి కాపరిని అని చెప్పారు. ఈ మాట మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూసుకుంటూ 10వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 8వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన యేసుక్రీస్తు కనికరం కనబడుతుంది. శాస్త్రులు పరిచయులు ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని తీసుకొచ్చి మందిరంలో ఉన్న యేసు దగ్గరకు తీసుకొచ్చి ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డది. ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు తీర్మానం ఏముంటాదని పరిశోధించడానికి వారు తీసుకొచ్చినట్టు చూస్తున్నాం. కఠినంగా కొట్టిపిస్తాడా? ధర్మశాస్త్రాన్ని మించుతాడా? ఈ తీర్పు ఎలా ఉంటది అని హృదయాన్ని పరిశోధించినట్లు వారు తీసుకొచ్చారు. అయితే యేసు కనికరం కలిగినటువంటి తీర్పునిచ్చారు. పలుమార్లు గమ్మను ఉంటే పలుమార్లు ఆ మాట అడుగుతా ఉన్నారు. యేసు అన్నాడు, మరి మీలో పాపం చేయనటువంటి వాడు ఎవడు తప్పు చేయలేదో వాడు మొదటగా తప్పు చేసిన స్త్రీ మీద రాయి వేయండి అన్నారు. ప్రియమైన వాళ్ళలో ఒకడు తను తాను చూసుకొని బయటకు వెళ్ళిపోయారు. చివరికి అంత పాపం చేత పట్టబడ్డదని చెప్పబడ్డ స్త్రీతో ఆయన చెప్పినటువంటి మాట, ప్రియమైన వాళ్ళలో ఆయన చాలా గొప్ప మాట అంటారు. అవి వారందరూ ఎక్కడ ఉన్నారు? వారందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే నేను కూడా నిన్ను కొట్టను, నేను కూడా నిన్ను శిక్షించను, మరి సమాధానం కలిగి వెళ్ళి ఇక మీదట పాపం చేయొద్దు అని అన్నారు. నేను కూడా శిక్షించను, ఇక పోయి సంతోషంగా ఉండాలంటే పాపం చేయకుండా బ్రతుకు అనే గొప్ప సంతోషాన్ని ఇచ్చి ఆ వ్యభిచార స్త్రీని పంపినట్టు చూస్తున్నాం. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు
ఇంకొక సంఘటన చెప్తున్నా ప్రేమ 9వ అధ్యాయంలో కూడా గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు, మరి గుడ్డివాడితో మనం చూస్తాం. యేసు క్రీస్తు తన ఎంగిల్ని మట్టి మీద ఉమ్మి ఆ బురద చేసి బురదను పూసి సిలోయంలో పోయి కడుక్కొని బాగుపోవాడు అంటాడు. అలాగే గుడ్డివాడు బాగైపోతాడు. అక్కడ ఒక మాట ఉంటుంది 9వ అధ్యాయంలో ప్రేమ వల్ల, తాను ఉమ్మిని ఉంచి బురద చేసినటువంటి రోజు విశ్రాంతి దినము అని. ఉమ్మి ఉంచి మరి ఆ బురదలు చేసినటువంటి దినం విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో గుడ్డివాడిని ఎట్లా స్వస్థపరుస్తాడు అనేది ఆనాడు యాజకులుగా, ఒకవేళ కాపరులుగా, నాయకులుగా నడిపించే వారి స్థాయిలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయుల యొక్క పరిస్థితి ఆ రోజు అలాంటిది. కాబట్టి ప్రేమిల వల్ల మరి యేసు క్రీస్తు విశ్రాంతి దినం అని చూడలేదు, అది ఆయన ఏ దినాన్ని చూడలేదు, కానీ చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ కాదు, కానీ ఒక మనిషి బాగుపడాలన్నదే కోరుకున్నాడు. అంటే ఆంథ్రోపోసెంట్రిక్ అని అంటాం. దేవుడు ఎవరి కోసం వచ్చాడు? మనిషి కోసం వచ్చాడు. ఆయనే కొన్నిసార్లు మరి డెలిబరేట్ స్టేట్మెంట్ ఇస్తాడు, మనిషి కోసము విశ్రాంతి దినము గాని విశ్రాంతి దినము కోసం మనిషి పుట్టలేదు అని. ఆనాటి నాయకులను, ఆనాటి కాపరులు అని చెప్పబడినటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులను బట్టి పరిచయులను చూసి ఎదిరించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమిన వల్ల ఆ రోజు శాస్త్రులు వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, పరిచయులు ధర్మాన్ని ఎరిగినటువంటి వారు, ధర్మాన్ని ఎరిగి నడిపించవలసినటువంటి, మంచి రీతిలో నడిపించవలసినటువంటి కాపరి కాయవలసినటువంటి వారు చెడిపోయిన స్థితిని వాటిని చూసి వారి మధ్యలో తాను ఎవరు అని మరి ఎదిరించుచున్న పరిచయులకు శాస్త్రులు, మీలాంటి కాపరి నేను కాదు, నేను మంచి కాపరిని అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ నేను గొర్రెలకు మంచి కాపరిని, ఎగోయే నీవో కాలోసో పోయిమే అని ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాపరి అంటే ఎవడు? కాపరి అంటే ఎవడు? హూ ఇస్ ది గుడ్ షెపర్డ్? ఎవడు అని అంటే కాపరి పరామర్శించువాడు, కాపరి అంటే ప్రొటెక్టర్, కాయువాడు, కాపరి అంటే నాయకుడు, నడిపించేటటువంటి వాడు. కాబట్టి పరామర్శించవలసినటువంటి వాడు, కాపాడవలసినటువంటి వాడు, నడిపించవలసినటువంటి నాయకుడు ఎలాగూ మారిపోయారంటే జీతగాళ్ళగా, స్వార్థపరులుగా మారిపోయి తాము ఎలాగూ మారిపోయారు? పరామర్శించువారు, భక్షించువారుగా మారిపోయినట్లు చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, వారు విధవరాలను దిగమింగుచు అనే మాట వాడతాడు. కాయవలసిన వారు, కాపాడవలసినటువంటి వారు తోడేళ్లుగా మారిపోయారు. అందుకే కంచె చేరు వేసింది. జనాలు ఎవరైతే మంచివారని నమ్ముకున్న వారే మరి వేసినట్టు కనికరం లేనటువంటి వారుగా మారిపోయారు. నడిపించవలసినటువంటి వారు నడిపించారు, తప్పుదారిని పట్టించారు. ఇది తప్పు, అది తప్పని మంచిని విడిచిపెట్టి తప్పుకు వెళ్ళి తాము పొట్ట నింపుకున్నట్లు సంఘాన్ని, ఆనాటి మరి సమాజాన్ని తప్పులో నడిపించిన కాపరుల మధ్యలో యేసు చెప్పినటువంటి మాట, నేను మంచి కాపరిని అని. ఒక రెండు మాట క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలి. కాకోస్, కాలోస్ అనేటువంటి రెండు మాటలు ఉంటది. కాకోస్ అంటే కాకోస్ పొయ్యిమే అంటే చెడు కాపరి, కాలోస్ పొయ్యిమేన్ అంటే మంచి కాపరి. కాకోస్ అనేటువంటి మాట, బ్యాడ్ అనేటువంటి మాట మనం చూస్తాం. మనం కన్నా గ్రీక్ వాడుకు వెళ్తే అబద్ధ కాపరి, అబద్ధ కాపరి. ఇక ఇంగ్లీష్ లో ఈవిల్, బ్యాడ్, రాంగ్, ఇంజురీ, హార్మ్ అంటే కష్టపెట్టేవాడు, క్రిమినల్, క్రూయల్ అనేటువంటి మాటలు ఈ కాకోస్ అనేటువంటి మాటకి ఇస్తారు. ఆ కాపరులు ఎలా వంటి వారంటే పైకి మంచిగా కనిపిస్తా ఉంటారు, కానీ వారు క్రిమినల్స్. వారి ఆలోచనే అర్థం కాదు. మరి మంచి కనికరాన్ని చూపిస్తున్నట్టే ఉంటుంది, కానీ వారు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. అలాంటి వారు అని. అయితే కాలోస్ అనేటువంటి మాట, కాలోస్ పోయిమే మంచి కాపరి అనేటువంటి మాటలో కాలోస్ మంచి అనేటువంటి మాటకి హరిక అర్థం లేదు. ఆ మంచిని చూపించడంలో అంత లేదు. అందుకంటాడు కాలోస్ అని అంటే గుడ్, ప్రాపర్, ఫిట్టింగ్, సరిపోయినటువంటి వాడు, మరి బెటర్, హానరబుల్, హానెస్ట్, బ్యూటిఫుల్, ప్రీసియస్ షెపర్డ్ అంటే ఆయన అన్ని ఉన్నతత్వం కలిగినటువంటి గొప్పవాడు అన్న గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. అందుకే గ్రీక్ లో రెండు మాటలు ఉంటాయి. అగాథోస్ పొయ్యిమేన్ అని చెప్పి ఉండొచ్చు, కానీ బైబిల్లో కాలోస్ పొయ్యిమేన్ అన్నారు. అగాథోస్ పొయ్యిమేన్ మంచి కాపరి. అగాథోస్ అంటే కూడా మంచి, కాలోస్ అంటే కూడా మంచి.
అగాధోస్ అంటే ఏంటంటే మానవుల మంచి ఎంతవరకు మంచి, ఒక భర్త ఎంతవరకు మంచి, ఒక మరి నాలాంటి పాస్టర్ ఎంతవరకు మంచి, ఒక భార్య ఎంతవరకు మంచి అంటే అనుకూలంగా ఉన్నంత వరకే మంచి, మరి మించిపోతే మంచి అని చెప్పుకున్నది కూడా చెడుగా మారిపోతుంది. అంటే కొన్ని అపాయాలు వచ్చినప్పుడు భార్య అయినా మారిపోతుంది, భర్త అయినా మారిపోతుంది, తల్లిదండ్రులైనా మారిపోతారు. వాళ్ళందరిది కూడా మరి అగాధోస్ అగాపే, అగాధోస్ అగాపే అనేటువంటి అగాధోస్ అనేటువంటి మాట ఆ మంచి. అయితే యేసు క్రీస్తుకు వాడిన మంచి కాపరి అనే మంచి కాలోస్ అనేటువంటి, అంటే ఆ మంచికి అంతం లేదు. ఎంతకి అంటే చివరికి నీ కొరకు ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిన తన మంచి జయిస్తాడు కానీ తన క్రూరత్వము చెడు కాపరి వలె ఉండదు అని. ఒక 5 డిఫరెన్సెస్ చెప్పి నేను ముగిస్తాను. కాలోస్ అంటే మంచికి చెడు కాపరులకు మధ్య. మరి ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు లేదా పరిసయ్యులు లేదా ఇశ్రాయేలు కాలంలో ఉన్నటువంటి ఆ కాపురుల సంగతిని యేసుక్రీస్తు మనం పోల్చి చూసుకుంటే ప్రేమైన వల్లరా వారు ఎవరంటే ప్రేమైన వల్లరా ఎస్కేల్ గ్రంథం 34:2-4 వరకు, ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 2-4 వరకు చూస్తూ ఉంటే అక్కడ కడతాది ప్రేమైన వల్లరా వారు మరి వారు అందరూ కూడా పోషించడానికి బదులు భక్షించేటటువంటి వారు అనే మాట చాలా చక్కగా చెప్పబడుతూ ఉంటది. అక్కడ అంటాడు, కడుపు నింపుకుని వారుగాను క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కొనును గాని మేపరు. బలహీనమైన వాటిని బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలికొని రారు, కఠిన మనస్కులై ఏలుదురు అని. ఎస్కేల్ గ్రంథంలో ఆనాటి కాపురుల పరిస్థితి చెప్తా ఉంది. వారు ఎలాంటిటువంటి వారంటే కడుపు నింపుకుని వారు, మంద చేత కడుపు నింపుకొని, మందను చంపి కడుపు నింపుకొని మందబొచ్చుతో మరి వారు కప్పుకునేటువంటి వారు. వారు క్షేమాన్ని చూశారు కానీ వారు మందను గొర్రెలను పట్టించుకున్నటువంటి వారు కాదు అని. అది చెడు కాపరి. చెడు కాపరి ఎప్పుడు కూడా తాను బ్రతకడాన్ని చూసుకుంటాడు, మరి మందను కనికరించదు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఈ కాపరి కాలోస్ పోయిమేనని చెప్పబడిన యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరి. ఈయన ఈ గొర్రెలకు ఎలాంటి మంచి కాపరి అంటే ప్రేమిన వల్లరా ఇక్కడ చాలా చక్కగా అంటాడు, ఈయన మరి ప్రాణాన్ని తీసే కాపరి కాదు, ప్రాణాన్ని ఇచ్చే కాపరి. అందుకే నేను నిత్య జీవం ఇచ్చుటకు వచ్చా. నిత్య జీవము ఇవ్వడానికి తను తానే అప్పగించుకున్నటువంటి కాపరి. అందుకే మొదటి పేతురు 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఆయన చాలా చక్కని మాటలు అంటాడు ప్రేమిన వల్లరా. ఆయన తన ప్రాణాన్నే మనకు మరి ఇచ్చినటువంటి గొప్ప కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. జీవం ఇచ్చినట్లు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు అనేటువంటి మాటలు మనకు కనబడుతున్నట్లు ఇక్కడ మాటల్లో మనం చూస్తున్నాం. జీవం ఇవ్వడానికి, మనలో జీవం రావడానికి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి కాపరి ఈ కాపరిని. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును ప్రాణం మీద మోసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. మరి మనం స్వస్థత పొందినట్లు, మనల్ని గాయాలను కట్టునట్లు తాను గాయం పొందినటువంటి కాపరి యేసుక్రీస్తు. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, ఈ ఆనాటి కాపరులు లేదా ఈ లోకపరమైనటువంటి కాపరులు సుఖాన్ని కోరుకునేటువంటి ప్లెజర్ లవింగ్ అనేటువంటి మాట, విలాసాన్ని కోరుకునేటువంటి వారు, వారు సుఖంగా బ్రతికితే చాలనుకునేటువంటి వారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో అంటది, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, మరి కలవరించు పండుకొనుచు నిద్రాశక్తులు గలవారు అని. మూగ కుక్కలు అని అంటే మరి మొరగవలసిన సమయంలో మొరగని కుక్క వల్ల ప్రయోజనం ఏముంది ప్రేమైన వల్లరా? మరి ఆ కాపరులు మందకు అభ్యంతరం వచ్చినప్పుడు, అపాయం వచ్చినటువంటి సమయంలో ఒరిగే కుక్కలు కాదు, ఎదుర్కొనే కాపరులు కాదు, వారు వారి ప్రాణాన్ని కాపాడుకునేటువంటి కాపరులు అనే మాట మనం చూస్తున్నాం. అయితే మన కాపరి యేసుక్రీస్తు కాపరి
ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈ రోజు చదువుకున్నాం కదా, వ్యభిచారిని తాను కలిగించిన మీలో పాపం చేయనటువంటి వాడి ఎవడని. విశ్రాంతి దినమున పుట్టుకుట్టి వాడిని బాగు చేయుటలో మరి అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని మించావని చెప్తుండగా, అలాంటి ప్రధానమైనటువంటి నాయకులను సహితం అది కన్ఫ్రంటెడ్ ద ఇంజస్టిస్, అన్యాయం, జనానికి అన్యాయం అనుకున్నటువంటి సమయం, ఏదేది అలాంటి సాధారణమైన పాపల జనాలను అణచివేస్తూ అన్యాయానికి గురి చేస్తూ ఉంటుందో దాని అన్ని విషయంలో ఒరిగినటువంటి ఎదుర్కొన్నటువంటి కాపరి యేసుక్రీస్తు కాపరి. కాబట్టి అనేక సార్లు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురు తిరిగినందుకే యేసుక్రీస్తు శిలువ. పలు కారణాల్లో మరి ఆనాటి అధికారులను ఎదుర్కొని సామాన్య జనులకు న్యాయం ఇవ్వడానికి నిలబడ్డాడే. మరి పలు కారణాల్లో తన ప్రాణం పెట్టడానికి అది కూడా ఒక కారణమని మనం చూస్తాం. ప్రేమిన వల్ల ఆయన అలాంటి అన్యాయాన్ని ఆయన పోగొక్కుగా చాలాసార్లు నాకేం వచ్చింది అని మనం చెప్తా ఉంటాం. నిజంగా మేము కూడా కొన్నిసార్లు పోగొక్కులుగానే మారిపోతున్నటువంటి స్థితి, జరుగుతున్న అన్యాయాన్ని అడగలేం, పరిస్థితులు అలా మారిపోయాయి. మరి ఆ రోజు కూడా ప్రేమిన వల్ల మరి ఇశ్రాయేలు కాలంలో, యేసు కాలంలో అయినా, మరి ఆ ఆత్మనిబంధన కాలంలోనైనా మేపవలసిన అపాయంలో కాపాడవలసినటువంటి కాపరులు, అన్యాయాన్ని ఎదిరించి మరి అభాగ్యుల పక్షాన్ని నిలబడవలసినటువంటి కాపరులు తాము సురక్షితంగా ఉంటే చాలు, తాము క్షేమంగా ఉంటే చాలు అని చెప్పుకొని మొరగలేని మూగకుక్కులుగానే ఆ కాపరులు ఉన్నట్లు మనం చూస్తున్నాం. మన మంచి కాపరి తాను ఎదుర్కొన్నాడు. ఎంతగా ఎదుర్కొన్నాడు? పలుమార్లు చెప్పాలంటే ఎదుర్కొని ప్రాణం పెట్టడానికని ఎవరినైనా ఎదురు తిరిగినటువంటి కాపరిగానే మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన పలు మాట్లాడతాడు, నీ ఎద్దు నీ గాడిద విశ్రాంతి దినమున పడిపోతే నువ్వు ఎత్తకుండా ఉంటావా? ఆయన విశ్రాంతి దినమున బాగు చేసినందుకు నువ్వు అడుగుతున్నావే, నీ ఎద్దు పడిపోతే నువ్వు కాపాడకుండా ఉంటావా? అంటే నీ ఎద్దు ఎక్కువ, ఈ మనిషి జీవితం తక్కువ అని ప్రశ్నించినటువంటి ఆనాటి పరిచయులను, సదస్యులను, నాయకులను ఎదిరించి ప్రశ్నించినటువంటి కాపరి యేసుక్రీస్తు కాపరి. మూడవదిగా ప్రేమిన వల్లరా, మూడవదిగా యోహాను సువార్త 10:12 ఆయన గొప్ప కాపరి ఏంటంటే తన గొర్రెలను ఇప్పుడు కూడా విడనాడినటువంటి కాపరిగా. అందుకే యోహాను సువార్త 10:12 అంటారు, జీతగాడే గనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. జీతగాడు ఇంకొక గొర్రెలను మేపేటటువంటి జీతగానికి మరి సొంత కాపరికి, అంటే గొర్రెల యొక్క సొంత యజమానికి కాసేటటువంటి చాలా తేడా ఉంటది. కాసేవాడు ఏంటంటే డబ్బు కోసం పనిచేసేటటువంటి, జీతాల కోసం పనిచేసేటటువంటి వాడు అపాయం వస్తే పారిపోతాడు, ఏది ఏమైనా అయిపోని అని అనుకుంటాడు. అయితే యేసుక్రీస్తు మంచి కాపరి, ఆయన జీతం కాపరి కాదు ప్రేమిన వల్ల, ఆయన యజమాని. తన సొంత గొర్రెలమైనటువంటి మనల్ని ఉద్ధరించడానికి అది తన ప్రాణం. అందుకే ఇశ్రాయేలు కాపరులతో నేను మంచి కాపరి అనేటువంటి మాట వాడినాడు. ఎందుకంటే కాపరి అంటే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ కాపరి వృత్తిలో ఉన్నటువంటి వారు, మరి జీవాలను మేపే వృత్తిలో ఉన్నటువంటి వారు కాబట్టి ఆ కాపరి అనేటువంటి మాట వారికి అర్థమైనటువంటి రీతిలో మరి బాగా అర్థం చేసుకునేదానికి వీలవుతుంది. ఒక ఇశ్రాయేలీయులలో మేపేటటువంటి ప్రతి కాపరి కూడా వారి గొర్రెలకు మరి చుట్టూ కూడా కంచెలో వేసి వాకిట్లో పడుకుంటారు. ఏది వచ్చినా కాపరిని కొట్టి గొర్రెల దగ్గరికి పోవాలి కానీ కాపరి దాటి గొర్రెల దగ్గరకు పోవడానికి అవకాశం లేదు. జీతగాడు ఏమైతే అని సుఖంగా పడుకుంటాడు. అయితే సొంతదారుడు గొర్రెలు ఏమైపోతాయో అని బాధపడతాడు. అందుకే యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన జీతగాడు కాదు, ఆయన యజమాని. అందుకే తన సొంత రక్తం ఇచ్చి తన గొర్రెలను సొంతం చేసుకున్నాడు, మందను కాపాడుకున్నాడనే మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10:11 అంటాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను జీతగాడిని కాదు, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని, సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాను అని అన్నాడు. ఆ సమృద్ధి అయినటువంటి జీవం ఏంటి? పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. నిత్య జీవం అంటే యేసుక్రీస్తు లేదా దైవ గుణాలతో పాలిభాగస్తులు అవ్వడం. యేసుక్రీస్తు యొక్క మరి జీవితంలో పాలిభాగస్వం, దైవ గుణంలో పాలిభాగం అవ్వడం అంటే ఏంటంటే యేసుక్రీస్తు లేదా దేవుడు పరిశుద్ధుడు, నిత్య జీవం కలిగినటువంటి వాడు పరిశుద్ధుడుగా ఉంటాడు. యేసుక్రీస్తు జయించినటువంటి వాడు, జీవం కలిగినటువంటి వాడు జయిస్తాడు. జయించేది, పాపాన్ని ఓడించేది, దేన్ని బట్టి కలవరపడని స్థితిని ఇచ్చేది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం.
ద్వేషింపబడే జీవితం కాదు, ప్రేమించే జీవితం. ఇలాంటి ఉన్నతమైన గుణము కలిగినటువంటి మరి తత్వం కలిగినటువంటిదే జీవము. ఆ జీవాన్ని, దేవుడు కలిగిన జీవాన్ని యేసులోనికి వచ్చింది. ఆ గొప్ప జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి నేను వచ్చాను అని అన్నారు. పాపములతో పలు బాధలతో ఉన్నటువంటి మనం అందరం కూడా యేసు రక్తం వలన జీవం పొంది యేసు జయించిన రీతిగా మనం కూడా జయిస్తామని పరిశుద్ధపరచబడి ధైర్యం కలిగి బ్రతుకున్నట్లు తన ప్రాణం పెట్టి జయించి జీవాన్ని ఇచ్చినటువంటి గొప్ప కాపరి యేసుక్రీస్తు. 4వ వచనంలోనికి, 4వ మరి పాయింట్ లోనికి వస్తే ప్రేమైన వాళ్ళరా, ఆనాటి కాపరులు మరి ఎట్లా ఉంటారంటే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించరి, జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మార్చిపోయేది. ఆనాటి కాపరులు తీసుకుపోయారు కానీ క్షేమాన్ని చూపించినటువంటి వారు కాదు, క్షేమాన్ని చూపించినటువంటి వారు కాదు, నడిపించి వదిలిపెట్టేటటువంటి వారు. మరి ఎవరిని వెంబడించాలి అని అనుకుంటే గొర్రెలకు అర్థమయ్యేది కాదు. అయితే మన మంచి కాపరి యేసు అనే మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం అంటాడు, అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించును. మరి వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును అని అంటారు. చాలా గొప్ప మాట అంటారు. ఆ కాపరులు తోలడమే వారి పని గాని నడిపించడం వారి పని కాదు. అది ఎక్కడికి పోవాలో, ఎక్కడ ఉండాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎక్కడ మేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే మంచి కాలోస్పోయే యేసుక్రీస్తు అనేటువంటి మంచి కాపరి తన మందకు ముందుగా నడిచినటువంటి వాడు. ఈ ముందుగా అనేటువంటి మాటను పలు రకాలుగా మనం ఆలోచించవచ్చు ప్రేమైన వాళ్ళరా. మరి మంద ఆచరించడానికి, మంద అనుసరించడానికి, మంద వెంబడించడానికి అనుగుణమైనటువంటి కాపరి, సరిపోయినటువంటి కాపరి యేసుక్రీస్తు. అందుకే ఫిట్టింగ్ షెపర్డ్ అనేటువంటి ప్రీసియస్ షెపర్డ్ ఈజ్ ద వన్ హూ ఫిట్స్ టు బి ఫాలోడ్. ఆయనే వెంబడించదగినటువంటి వాడు గొప్ప కాపరి అని. ప్రేమైన వాళ్ళరా, మనకు బాధ వచ్చినా ఆయనే మనకు మాదిరి, మనకు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయనకే మాదిరి. మీరు బాధపడినప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, మీ కొరకు శ్రమ పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తును మీకు మాదిరిగా ఉంచుకొనండి. ప్రతి పరిశుద్ధతకైనా, ధైర్యాన్ని జీవించడానికైనా, మరి ఏ విషయంలోనైనా యేసే మందకు కాపరి. ఎవరిలాగా బ్రతకాలి? యేసులాగా బ్రతకాలి అని చెప్పునట్లు తాను మందకు ముందుగా నడిచినటువంటి వాడు. 5వది ప్రేమైన వాళ్ళరా, ఆనాటి కాపరులు ఎలా ఉన్నారంటే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, ఇర్మియా 23:2లో, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. అరే, విచారణ పొంది మందను కాపాడవలసినటువంటి జ్ఞానం కలిగినటువంటి కాపరులైన పరిసయ్యులారా, సదుసేయులారా, యాజకులారా, గొర్రెలను కూర్చున్నటువంటి భారం మీకు లేదు. మీరేం చేశారు? చెదరగొట్టారు అని. చాలాసార్లు మన సొంత మరి స్వార్థం కోసం చెదరగొట్టున్నటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం చూస్తున్నాం. నా లాభం కోసం సంఘాన్ని చెదరగొట్టడము, గొర్రెలుంటే మరి గొర్రెలో చెప్పబడినటువంటి, మందాన్ని చెప్పబడినటువంటి సంఘాన్ని చేర్చడము, ఇవన్నీ కూడా ఎందుకంటే సంఘం మీద ఉన్నటువంటి కనికరము కాదు కానీ నందుకు వచ్చినటువంటి స్వార్థము. అయితే ప్రేమైన వాళ్ళరా, ఈ మంచి కాపరి యేసు అనేటువంటి మంచి కాపరి, he became sheep to save the sheep. గొర్రె అంటే యజమానుడైనటువంటి యేసుక్రీస్తు కాపరి అయినటువంటి వాడు కొన్నిసార్లు గొర్రెగా మారిపోయాడు. ఎందుకంటే గొర్రెగా మారి గొర్రెలను రక్షించడానికి తాను కూడా మరి గొర్రెగా మారినాడు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త 1:59 అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల, ఇదిగో గొర్రె పిల్లగా వచ్చాడు యజమాని కాపరి. పేతురు మొదటి పత్రిక 1:19లో, క్రీస్తు అను గొర్రె పిల్ల వధింపబడ్డది, క్రీస్తు అనే గొర్రె పిల్ల, యజమానుడైనటువంటి కాపరి అని చెప్పబడినటువంటి గొర్రె. మరి ఆయన కాపరిగా మారాడు, మరి గొర్రె పిల్లగా మారాడు. ఎలాంటి గొర్రె పిల్లగా? కూడా తిరుగుతున్న గొర్రె పిల్లగా కాదు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టి గొర్రెలన్నీ జయింపచేసే కాపరిగా తాను మారి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అందుకే బైబిల్లో చెప్తుంది,
యేసు హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం 13:20లో ఆయన గొప్ప కాపరి. ఈజ్ అ గ్రేట్ షెపర్డ్. వై షుడ్ హి బి ఏ గ్రేట్ షెపర్డ్? ఆయన ఎందుకు గొప్ప కాపరి అని అంటాడంటే ప్రేమ వల్లరా ఆయన 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 తత్వమే గొర్రెల మీద ఉన్నటువంటి ఆయన కన్సర్న్ టువర్డ్స్ హిస్ షీప్. ఆ మంద మీద ఉన్నటువంటి తత్వము, ఆయన గుణము ని బట్టి ఆయన గొప్ప కాపరి. అందుకంటే ఆయన ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్. యేసుక్రీస్తు ప్రధాన కాపరి అంటాడు. ఎందుకు? ఆయనే తన ప్రాణాన్ని పెట్టి తన మందను కాపాడుకున్నవాడు, మందను వదిలిపెట్టినటువంటి వాడు కాదు. మూడవది ప్రేమిన వల్ల ఆయన ఆత్మల కాపరి. ఆయన ఆత్మల కాపరి, మన ఆత్మలకు క్షేమాన్నిచ్చే, సురక్షితాన్నిచ్చే కాపరి. అందుకే ప్రేమిన గొప్ప కాపరి, ఉన్నతమైన కాపరి మరి మన యేసుక్రీస్తు. ఈ కాపరి మరి ఏంటి? కాపరి అంటే మనం ఏమిటంటే 95వ కీర్తనలో 6వ వచనం అంటాడు, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మనం అందరం కూడా అమాయకమైనటువంటి గొర్రెలం. మంచి చెడును ఎరుగలేని, గ్రహించలేని, బ్రతుకుని ఎరుగలేకనే పలుమార్లు బాధపడుతున్నాం. సంభవించుతున్నటువంటి సంఘటనలు చూసి అదిరిపోతున్నటువంటి వారము మనం ప్రేమైన వల్ల. కాబట్టి అలాంటి బెదిరిపోవు స్వభావం కలిగి, ప్రతి చిన్న విషయానికి భయపడే స్వభావం, అమాయకత్వంలో, జీవులలో అమాయకమైనటువంటి జీవి అయినటువంటి గొర్రెలగా మనల్ని పరిగణించిన దేవుడు తాను గొర్రెగా మారి మనలకు ఉన్నతమైన, అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప కాపరి యేసుక్రీస్తు. కాబట్టి ఆయన గొప్ప ప్రవచనాత్మకంగా గొప్ప మాట్లాడతాడు. ఇర్మియా 17:16లోను, ఇర్మియా 31:10లోను, జకరియా గ్రంథం 9:16లోను చాలా గొప్ప మాట్లాడతాడు. నేను నిన్ను అనుసరించి కాపరినై, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. నువ్వు ఎంతటి చెదిరిపోతున్న నా స్వరము వినని గొర్రెవు అయినప్పటికీ, నన్ను వెంబడించని గొర్రెవు అయినప్పటికీ నేను నిన్ను అనుసరించడం మానలేదు అని ఇర్మియా గ్రంథంలో దేవుడు ప్రజల పట్ల ఉన్నటువంటి భారాన్ని చెబుతాడు. ఆయన అంటూ, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు. ఈ రోజు అనుభవించుతున్న ఈ పరిస్థితులు రావాలని కాదు, ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నాడు, మనల్ని అనుసరించుచున్న కాపరి, వెంబడించుచున్న కాపరి. ఇర్మియా గ్రంథం 31:10 అంటాడు, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాడిని సమకూర్చి మరి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడును. ఇశ్రాయేలు చెదరగొట్టినట్టే అపాయంలో విడిచిపెట్టలేదు. ఆయన ఒక కాపరి ఎలాగో మందను చేర్చి కాపాడి రక్షించాడో, దేవుడు కూడా తన మందను అలాగూ కాపాడును. జకరియా గ్రంథం 9:16 అంటాడు, కాపరి తన మందను రక్షించుకున్నట్లు వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును అని. ప్రేమ వల్ల కాపరి అయినటువంటి దేవుడు మనల్ని ఈ భయాభ్రాంతాల పరిస్థితుల్లోనూ, ఇప్పుడు మనం అనుభవించుతున్న స్థితిలోనే మనల్ని మరి విడువలేదు. ఆయన ఈజ్ ఫాలోయింగ్ us. ఆయన ముందు వెనుకని ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన్ని మనం కరుమరుగా అయిపోలేదు, ఎక్కడ ఉన్నాడని చెప్పడానికి లేదు. కాబట్టి ఆయన ఉన్నాడు కనుకనే ఈ రోజు సజీవంగా ఈ మాత్రపు జీవితాన్ని మనం జీవిస్తాం. జీవింపజేసే దేవుడు, మంచి కాపరి మనలోనికి వచ్చాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప మంచి కాపరి ఉన్నటువంటి, నమ్ముకున్నటువంటి మనము చింత చేయవద్దని అంటాడు. ఎప్పుడు ఈ మంచి కాపరిని ఎరిగారో, కాపరి తత్వాన్ని ఎరిగినటువంటి ప్రతి గొర్రెలు కూడా కాపరి నమ్ముకొని ఎట్లా పోతాడో అట్లా పోతా ఉంటది. వేరొక కాపరిని, అన్యుల స్వరాన్ని విన్నటువంటి గొర్రెలు చెదిరిపోతాయి. మనం అందరం కూడా మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరిని యేసును వెంబడించుచున్న, తను ప్రాణం పెట్టి కాపాడబడినటువంటి గొర్రెలు మనం. ఈరోజు మనల్ని ఇలాంటి స్థితిలో వదిలిపెడతాడా? సంగమా, మరి మన అంతటి ప్రాణం పెట్టి కాపాడినటువంటి గొప్ప కాపరి. ఈయన ఇశ్రాయేలు కాపరి లాంటి కాపరులు కాదు, వదిలిపెట్టేటువంటి కాపరి కాదు. మనలో ఉండే కాపాడే గొప్ప కాపరి మనం ఉండగా మనకెందుకు చింత? ఆయన కనికరం కలిగినటువంటి కాపరి, ఆయన 3 మాటలు చాలా గొప్ప మాట్లాడే మాట. ఒకటి ప్రేమ, ఆయన గొర్రెలను ఆయన మరి గుర్తించును, పేరు పెట్టి పిలిచును. ఈ విల్ రికగ్నైజ్ హిస్ ఓన్ షీప్. ఆయన గొర్రెలను గుర్తించును అంటే గినోస్కోని అని అంటాడు. ఆయన మంద యొక్క అవస్థ, ప్రతి మందల గొర్రెల యొక్క అవస్థ, బాధ, ప్రతి యేసు నమ్మిన ప్రతి బిడ్డల యొక్క సమస్య యేసు ఎరుగును. ఎరిగిన వాడు గమనుంటాడా? పరామర్శించును. హి విల్ ప్రొవైడ్, ద షెపర్డ్ విల్ ప్రొవైడ్. ఎక్కడ ఎలా నడిపించాలో, ఎట్లా పోషించునో ఆయన పోషించును.
చివరికి ద షెపర్డ్ విల్ ప్రొటెక్ట్ హిస్ ఓన్ షీప్, ఆయన గొర్రెలను ఆయన కాపాడును. అందుకే 10:28 అంటాడు, నా చేతిలో నుండి ఎవడు కూడా నో వన్ కెన్ స్నాచ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అని. నాలో నుండి నా గొర్రెలను అపహరించగలిగినటువంటి వాడు ఎవడే? ఏమైనా ప్రియమైన సంగమా, మన కాపరి, ప్రాణం పెట్టి కాపాడిన కాపరి మనల్ని ప్రాణాపాయ స్థితిలో వదిలిపెట్టడని నమ్మాలి. ఆయన మన పేరుతో సహా మనల్ని ఎరుగును, ఆయన పరామర్శించను, ఆయన మనల్ని కాపాడును. ఆయన కాపుదల్లో, ఆయన పరామర్శల్లో, ఆయన కనుదృష్టిలో ఉన్నటువంటి మనము, కనికరం కలిగినటువంటి హృదయం కలిగిన కాపరి నమ్మినటువంటి మనము చింతించనేలా, భయపడనేలా, ఏది ఏమైనా ప్రభువా నా కాపరిని ముందున్నావు, నేను భయపడను అనే తత్వం కలిగి ఆ మంచి కాపరిని వెంబడించేటట్లు, ఆ మంచి కాపరిని గుర్తించేటట్లు, ఆ మంచి కాపరిని స్వరం విని ఆయన వెంబడిపోయి సురక్షితమైన జీవితాన్ని జీవించినట్లు పరిశుద్ధాత్మ సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన స్వామి, వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ధైర్యం కలిగి బ్రతుకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తునందు మీ హృదయ తలంపులను కావలి కాయనుగాక, ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత యేసు గొర్రె పిల్లను అనే కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత మరి యేసు గొర్రె పిల్లను అనే పాడుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత 349 యేసు గొర్రె పిల్లను కానా సంతసించును అనే కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనికరము గల అనాది దేవుడా, మనుషులందరికీ మీ అందరి భక్తి జ్ఞానములు కలిగించినట్లు క్రీస్తు మూలం నీ శిష్యులను బోధకునిగా ఏర్పరిచిన ప్రభువా, ఈ వాక్యం నేర్చుకొనుచున్న వారందరి యందు నీ దయ ఉంచి వారికి శుద్ధ హృదయములను దయచేయము. వారిని చిత్తమును తెలుసుకొని పూర్ణ హృదయంతోనూ ఇష్టముతోనూ దాన్ని నెరవేర్చుటకు స్థిరమైన ఆత్మను వారిలో నూతనముగా పుట్టింపుము. ఈ కృపావరములు పొందినట్లు వారిని సిద్ధపరచును. దుఃఖించు వారిని ఆదరించుచును, రోగులను ఓదార్చుచున్నట్టు దేవుడా, మేము ఏ ఇరుకు ఆపదల్లో నైనచో నీ పేరు పెట్టి పిలుచున్నామో ఆ మా ప్రార్థన నీ సముఖంలోనికి రానేమో. నీ గొప్ప మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఇహలోక కాపరులు లాంటి కాపరులు మీరు కాదు ప్రభువా. ఇశ్రాయేలులో ఆనాడు ఉన్నటువంటి కాపరి లాంటి కాపరి నీవు కాదు ప్రభువా. అయినా నీ గొర్రెలమైనటువంటి మేము నేను వెంబడించుచున్నటువంటి మమ్మను మా పేరు పెట్టి పిలిచినటువంటి కాపరివి, మమ్మల్ని పరామర్శించు కాపరివి, మమ్మల్ని కాపాడు కాపరివి, ఇటీ కాపరివైన నిన్ను వెంబడించుచున్న మేము ధైర్యము కలిగి అయినా నీ స్వరం విని నిన్ను వెంబడించినట్లు మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభువా, అల్లుకొల్లాల పరిస్థితుల్లో, భయానందల పరిస్థితుల్లో మేము ఉంటుండగానైనా అయినా మా ముందు నీవు నడుచున్నావని, మా వెనుకను నీవున్నావని ఎరుగునట్లు ప్రభు ఎరిగిన తండ్రి ప్రతి పరిస్థితుల్లో నిబ్బరము కలిగి ధైర్యము కలిగి అయినా నీ మాటలను బట్టి ముందుకు సాగే అని నీ కృపా జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఇరుకు ఆపదల్లో నీ పేరు పెట్టి పిలుచున్నామో నీ బిడ్డల ప్రార్థనలు నా ప్రభు నీ సముఖంలోనికి రానిమ్ము. అయినా క్రైస్తవుల పాపమును మన్నించు నాయన. ఒకవేళ మా పాపం బట్టి ఇంత ఘోరమైన దుస్థితి వచ్చింది అయితే నా ప్రభు నీ కృపను బట్టి మమ్మల్ని కనికరించమని, ఈ కీడుల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షకుడానికి స్తోత్రాలు. సత్య విశ్వాసమందును నీకు లోబడి ఎందును మమ్మల్ని కాపాడు స్వామి. నమ్మకము గల కాపరులను దయచేయండి. ఇకనైనను సరైన రీతిలో నడిపించు కాపరులు, నాయకులను నా ప్రభువా భారము కలిగినటువంటి వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నీకు స్తోత్రాలు. అయినా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ నాయకులను దీవించండి ప్రభు. ప్రతికూల వాతావరణంలో కూడా ఈ రీతిగా జరగవాలని ప్రయత్నిస్తుండగా ప్రభు అయినా నీ కృపలో మా ప్రయత్నాలు సఫలమై అయినా నీవు మాకిచ్చిన మంద సంతృప్తి కలిగి జీవించినట్లు, ఈ ఆత్మీయతలో వర్తిల్లునట్లు నాయన ప్రతి ప్రయత్నము అది సఫలమగునట్లు చేయమని ప్రార్థన చేస్తున్నా. ఏకీభవించుచున్న ప్రతి బిడ్డలను పేరు పేరు వంతున దీవించండి. అయినా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా అయినా ఈ ఆరాధనతో ఏకీభవించిన ప్రతి బిడ్డల మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రికి స్తోత్రాలు. అయినా తని మా ప్రపంచ దేశాలను దీవించండి. ఆ దేశాన్ని దేశమంత్రులను, రాష్ట్రాన్ని రాష్ట్ర మంత్రులు దీవించండి ప్రభు. కాళహస్తిని దీవించండి, చిత్తూరు జిల్లాను దీవించండి. ఆయన విశేషంగా కాళహస్తి కొరకై ప్రార్థన చేస్తున్నా.
అయినా ఇంతటితో ఆగిపోయింది, నా రాజు యేసు రక్తం చిందింపబడింది, ఇక లేదు అని చెప్పే రీతిలో ప్రభువ కాలస్థితిలో నా తండ్రి పెరుగుతున్నటువంటి రోగాన్ని యేసు నామములో అయినా లయపరచమని నా తండ్రి ఇంతటితో ప్రభువ నెమ్మది పొందినట్టు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినను ప్రభువ నీ చిత్తం ఏమై ఉన్నదో నీ చిత్తానికి సమర్పించుచున్నా, నీ చిత్తమే చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బాధితులను దీవించండి. సంఘ బిడ్డలు కొందరు ప్రభువ ఆయన క్వారంటైన్ వెళ్ళున్నారు, వారిని కాపాడండి. బాధింపబడిన బిడ్డలందరినీ దీవించండి నాయన. సంఘ బిడ్డలు విడుచున్న ప్రతి బిడ్డలు, నేను నమ్ముకున్న ప్రతి బిడ్డలు, నీ రక్త ప్రోక్షణలో ఉన్న బిడ్డలు అయినా మీరు కాపాడే కాపరి, ప్రతి బిడ్డలకు విశేషమైన కాపుదల, మరి చిందించిన రక్తములో ప్రభు విశేషమైన కృప ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. క్రీస్తులోతర సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వంతున ఆశీర్వదించండి. ప్రతి బిడ్డల బాధ, భారం, కార్యాలు ప్రతి విషయం మీకు తెలుసు నాయన. మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా రక్షకుడానికి వందనాలు. చిన్న బిడ్డల నుండి పెద్దల వరకు పేరు పేరు వంతున దీవించమని, అతండి నీ వలన సురక్షితమైన జీవితాన్ని జీవించుని కృప అనుగ్రహించమని, ఆయన ఈ ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కార్యంలో కూడా ఆయన క్షేమమైనటువంటి జీవితాన్ని అనుభవించిన కృప అనుగ్రహించమని, మొరపెట్టుచున్న ప్రతి మొర ఆలకింపబడి నీ వలన మేలు పొందు భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అయినా సంఘంలో ఉన్న వృద్ధులు, యవనులు, బిడ్డలు ఆయన ప్రతి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అతి శీఘ్రంగా నీ సన్నిధానంలో చేరిన స్తుతించినట్లే కృప దయచేయండి. ఆయన ఇచ్చిన ప్రతి వారిని సమస్తాన్ని నా ప్రభు ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి, ఇదిగో నా తండ్రి ఈ దినమున పాల్గొన్న ప్రతి బిడ్డలను ఆయన ఈ ఘోరమైన పరిస్థితుల్లో కూడా ఈ సన్నిధానానికి కూడి వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని పేరు పేరు వంతులు దీవించి, ప్రతి ప్రయత్నాన్ని ఆయన ఫలాన్ని అనుగ్రహించి దీవించి పంపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి మీద జరుగుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. అట్లా ప్రార్థన చేసిన మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మా సోదరుడు దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీ వైద్యు స్వామి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానంతోడు ఆదరణ నడిపింపు కాపుదల మీ అందరికీ సదా తోడుండి కాపాడుగాక. నా ప్రాణమాయకుని సన్నిధించము. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకును. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం గలవారై విడిచి దేవుడు